క్రిస్మస్ ప్రసంగాలు చేస్తారు కానీ ఈ విధంగా ఎవరు మాట్లాడరు. పుట్టుకంటే సామాన్యమైంది అనుకుంటున్నారా? ఆయన పుట్టాడు, అందరూ వచ్చేయండి డ్యాన్స్ చేసేద్దాం. ఏమొచ్చింది? నేను మొన్న మాట్లాడాను కదా డ్యాన్స్ గురించి. క్రిస్మస్లో ఈ డ్యాన్సులు ఏంటి, క్రిస్మస్లో ఈ అల్లర్లు ఏంటి, క్రిస్మస్లో ఈ పనికిమాలిన పనులు ఏంటి, ఎందుకు ఇదంతా ఇలా ప్రభువును అవమానించటం? అన్యజనులకి మనకి తేడా లేదా? వాళ్ళు ఎలాగైతే గంతులేస్తున్నారో మనం అలాగ గంతులేసి విలువైన సమయాన్ని పాడు చేసుకుంటున్నాం. ఈ విలువైన సమయంలో వాక్యాన్ని బోధించుకోవచ్చు కదా, ప్రభువు నామాన్ని మహిమపరిచే కార్యక్రమాలు చేయొచ్చు కదా అని నేను అన్నందుకు కొంతమందికి బాధ కలిగిందట. కొంతమంది బాధ కలిగి అంటున్నారట, దావీదు నాట్యం ఆడలేదా, దావీదు నాట్యం ఆడలేదా అని. అంటే దావీదు పని కట్టుకొని స్టేజ్ వేయించుకుని లైటింగ్లు ఎట్టించుకుని పొగలు వేయించుకొని మ్యూజిక్లు ఎట్టించుకొని ఊరందరూ చూస్తున్నారు లేదా అని మీరు చూడడం కోసం, మీ చప్పట్ల కోసం, మీ కేరింతల కోసం అలాంటి పిచ్చ డ్యాన్స్ వేయలేదు దావీదు. మనుష్యుల మెప్పు కోసం ఆయన డ్యాన్స్ వేయలేదు. ఆయన ఒక్కసారికే, సంవత్సరం కాదు, ఆ ఒక్కసారి ఆనందం తట్టుకోలేక తన్మయత్వంతో నాట్యం ఆడుతూ వచ్చాడు. ఆనందం తట్టుకోలేక చేసింది అది. మరి నువ్వో, నీకు దావీదికి పోలిక? బుద్ధి లేదు చెప్పుకోవడానికైనా? బుద్ధి ఉండాలి కదా. దావీదికి నీకు పోలిక చెప్పు. దావీదు సందర్భం వేరు, నీ సందర్భం వేరు. నువ్వు జనం ఇంటెన్షన్ కోసం చేస్తున్నావు. అందరు నిన్ను పొగడాలి, అందరు నీకు చప్పట్లు కొట్టాలి. అందుకని నువ్వు 10 రోజుల నుంచి ప్రాక్టీస్ అయ్యావు. దావీదు ప్రాక్టీస్ అయ్యి చేసింది కాదు అది, అప్పటికప్పుడు వచ్చేసింది అది. ఇప్పుడు క్లారిటీగా వినండి, అందరూ కూడా క్లారిటీగా వినండి. డ్యాన్స్ తప్పని నేను అనట్లా. అన్ని కళల్లో డ్యాన్స్ కూడా ఒక కళ. పాటలు పాడడం ఒక కళ, ఏమండి? లేకపోతే వైలిన్ వాయించటం ఒక కళ, ఫ్లూట్ ఊదటం ఒక కళ, వీణ వాయించటం ఒక కళ. ఇలా రకరకాల కళలు ఉన్నాయి. ఆ కళల్లో డ్యాన్స్ వేయడం కూడా ఒక కళ, నాట్యం. కానీ నువ్వు దాన్ని తీసుకొచ్చి క్రిస్మస్ వేదికల మీద లేదా ప్రసంగ వేదికల మీద ఆ కళతో పని లేదు ఇక్కడ. ఆ కళ దేవుని కార్యక్రమాల్లో ఉపయోగపడే కళ కాదు. సో దాన్ని ఇక్కడ వాడుకో. నీ పెళ్ళి అనుకో, నీ ఇష్టం వచ్చినంతసేపు వేసుకో, ఎవడొద్దంటాడు? పెళ్లి కూతురు నువ్వు కలిపి ఎగరండి, ఊరమ్మట ఎగరండి, ఎవడొద్దండు. అరే పాపం ఇదని కూడా అండు. నేను నా బోటుగడు కూడా అది పాపం అండు. ఎందుకంటే అది మీ ఇష్టం, మీ పెళ్ళి మీ ఇష్టం. 4 డప్పులు ఎట్టుకోండి, ఊరంతా ఎగురుకుంటా తిరగండి. మా పెళ్ళి అయిపోయిందో వచ్చి, మా పెళ్ళి అయిపోయిందో వచ్చి అని తిరగండి. ఏంటి స్టెప్పులు వేస్తారు? ఎన్ని స్టెప్పులు వేస్తారండి? మీ ఓపిక, మీ ఓపిక. మీ పెళ్లి వేదిక పెట్టుకోండి, ఎగరండి, మీ ఇష్టం. మీ కాళ్ళు ఇరిగిపోయేలాగా ఎగరండి, మీ భార్య నువ్వు ఎగరండి. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? మీరు ఏ 10th క్లాసో, ఏ ఇంటరో, లేకపోతే ఏ డిగ్రీ ఫస్ట్ క్లాసులో పాస్ అయిపోయారు అనుకోండి, ఇంటికి వచ్చి మీ హాల్లో కొంచెం కొబ్బరి నూనె వెళ్ళకపోతే మరీ వేసేయండి డ్యాన్స్, అంతే చేస్తారు. జారుకుంటూ ఎగురుకుంటూ గంతుకుంటూ వేసేసుకోండి. ఎవరొద్దన్నారు మిమ్మల్ని? వేసుకోండి, మీ ఇష్టం. మీరు మీ ఇంట్లో ఎంతసేపు అయినా డ్యాన్స్ వేసుకోండి, మీ పెళ్ళిళ్ళకి డ్యాన్స్ వేసుకోండి. ఇక తమిళనాడు కల్చరు, చచ్చిపోయారు అనుకోండి ఎవరైనా, శవాన్ని తీసుకెళ్లే ముందు శవం ముందు ఎడతారు ఊరేగింపు డ్యాన్స్ వాళ్ళు. ఇంకా డ్యాన్స్ చూడాలి, కొడుతుంటారు డప్పు, దానికి తగినట్టుగా స్టెప్పు, ఇంక ఇరగదీసుకుంటూ వెళ్ళిపోతారు శ్మశానం దాకా డ్యాన్సే, శ్మశానం దాకా డ్యాన్సే. వేసుకోండి, అలా మీరు కూడా వేసుకోండి మీ శవాల ముందు. ఎవడొద్దానండి? నేను వద్దంటనా? నేను డ్యాన్స్ పాపం అని నేను అనట్లా, డ్యాన్స్ తప్పని నేను అనట్లా. డ్యాన్స్ ఒక కళది, మంచి ఆరోగ్యం కూడా. చక్కగా డ్యాన్స్ చేసామనుకో, ఉన్న కొవ్వన్న గొరుగు చుట్టూ టైర్లు మించి తిరుగుతున్నావు, చుట్టూ టైర్లు మించి తిరుగుతున్నావు కదా, ఓ 4 టైర్లన్నా కరుగుతాయి, వేసుకో, నీ ఇష్టం. పొద్దున లేచేసి డ్యాన్స్ ఎంత చేస్తావో నువ్వు. భరతనాట్యం, కథకళి, చక్రకేళి వేసే మొత్తం అన్ని రకాల డ్యాన్సులు వేసేసుకో. నిన్ను ఎవ్వడు వద్దనలేదు, నేను కూడా వద్దన్ను. నాకు ఆ పని, నా పని అది కాదు. నేను ఏం చెప్తున్నానంటే, దైవ సన్నిధిలో వాక్యం ప్రకటింపబడాల్సిన చోట, విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన చోట దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా గెంతొద్దు. అంతే నేను చెప్తున్నా ఒక దైవజనుడిగా. నీ డ్యాన్స్ చూడలేక నాకు కుళ్ళేసో, నీ అద్భుతమైన స్టెప్పులు చూడడానికి నాకు మనసు బాధ కలుగు నేను చెప్పట్లేదు. నీ ఇష్టం వచ్చినంతసేపు వేసుకో, కావాలంటే అది వేసుకుని యూట్యూబ్లో పెట్టి నేను కూడా చూస్తాను, నాకు లింక్ పంపించు.
నిజమే మరి. మైకేల్ జాక్సన్ లాగా నువ్వు మోకాలు కూడా ఉంచేస్తావు అనుకో, ఏగర్ కూడా, అద్భుతమే కదా. అబ్బా అద్భుతమైన డ్యాన్స్ అని చెప్పి చూస్తాం. అప్పుడప్పుడు టీవీలో వస్తుంటాయి ప్రోగ్రాంలు, ఒకళ్ళు గొప్పగా డ్యాన్స్ చేస్తుంటారు, కాళ్ళు లేకపోయినా డ్యాన్స్ చేస్తుంటారు ఒకళ్ళు. అది వాళ్ళ కళ, వాళ్ళలో ఉన్న కళ, దాన్ని ప్రోత్సహిస్తాం ఓకే. కానీ సన్నిధిని పాడు చేస్తానంటే కుదరదు. ఆయన సన్నిధిని అవమానపరుస్తానంటే ఒప్పుకోం. అది ఏదైనా సరే. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం ప్రకటిస్తా ఉన్నానండి, ఎవడో వచ్చి ఇక్కడ వేణం వాయించేస్తున్నాడు అనుకోండి, ఒప్పుకుంటాం? నాకు వచ్చండి వేణం వాయించడం, ఇక్కడికి వచ్చి మొదలెట్టాడు అనుకో, ఏమని చెప్తాను అప్పుడు? అరే నాయన, వీణ వాయించే కళ నీ దగ్గర ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ బెట్టకరా బాబు పెంట, వాక్యం చెప్తున్నాం కదా, సౌండ్ బాగోపోతేనే ఒప్పుకోం మనం. కర్రాకెర్రామంటుంటే వాళ్ళకి అక్షింతలు వేసేస్తాం సౌండ్ సిస్టమ్ వాళ్ళకి కదా. అలాంటిది ఇక్కడికి వచ్చి ఈ సమయాన్ని పాడు చేస్తాం, ఈ సమయాన్ని అంతా నాశనం చేస్తాం అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదండి. అది అర్థం అవ్వలేదు ఈరోజు క్రైస్తవ్యానికి. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ పాస్టర్ గారికి కుళ్ళు ఎక్కువ అండి బాబు, మమ్మల్ని చూడలేడు ఈయన, మేము ఏ సినిమా హీరోకి తగ్గకుండా వేస్తున్నాం ఇక్కడ, ఇంత అలా వేస్తుంటే కనీసం మమ్మల్ని ప్రోత్సహించకుండా ఎప్పుడు చూడు ఈ డ్యాన్సులు ఎందుకు అంటాడు అని నాకు బడి ఏడిస్తే ఆడవచ్చు. నేను అది తప్పు ఖండిస్తున్నాను రా నాయన. మీరు వేసుకోండి, ఎక్కడైనా వేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి, కానీ దైవ సన్నిధిని మాత్రం అపవిత్రం చేయకండి. పోనీ మీ స్టెప్ ద్వారా ఏమైనా సువార్త ప్రకటించగలరా? మోగోళ్ళు చూడండి, అప్పుడప్పుడు ఇలాగని ఏదో చెప్తుంటారు, వాళ్ళే బాగా చెప్తారు, మనకు అర్థం అవుతుంది, వాళ్ళు బాగా చెప్తారు. మోగవార్తలు వచ్చేవి నా చిన్నతనంలో దూరదర్శన్లో. ఒక ఆవిడ మాట్లాడుతుంటే ఇంకొక ఆవిడ పక్కన ఉండి ఎలా అనేది ఏమనేదో నాకు అర్థమయ్యేది కాదు. అలాగ వాళ్ళే సైగలు చేసి సంజ్ఞం చేసి ఏదో చెప్తుంటారు సంజ్ఞల ద్వారా. అలాగే ఏమైనా మీ స్టెప్ ద్వారా ఏమైనా గొప్ప విషయాలు చెప్పగలరేమో చెప్పండి. పోనీ అవి ఏమీ లేవు కదా. స్టెప్ ద్వారా సువార్త అయితే ప్రకటించలేరు, ఇది ఖాయం, అంతేనా? స్టెప్ ద్వారా సువార్త ప్రకటించలేరు, పాట ద్వారా ప్రకటించవచ్చు, ఇంకా మంచి పాట పాడి ప్రకటించవచ్చు, కానీ స్టెప్ ద్వారా పని అవ్వదు. అందుకని స్టెప్ని ఇక్కడ వాడొద్దు, ఇంకా వదిలేద్దాం. అదే నేను చెప్పాను. ఇప్పుడు అన్యజనులు చేసినట్టుగా మనము చేసి అల్లరిపాలు చేయకండి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు 3 రోజులు మీటింగ్లు అండి. ఈ మీ పాస్టర్ గారు నికోలస్ గారు నేను చేయబట్టుకుని ఇక్కడ స్టెప్లు వేసామనుకోండి 3 రోజులను, మీకు ఏమర్థమై ఉంటుంది? ఆయనకి చెమటలెట్టే వరకు ఆయన, నాకు చెమటలెట్టే వరకు నేను ఎగురుతాం ఇక్కడ. ఒక అరగంట ఆయన ఎగిరి, ఒక గంట నేను ఎగిరి, మీకు టాటా గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాం అనుకోండి ఇక్కడ నుంచి, మీరు ఏం బాగుపడతారు చెప్పండి? మీ హృదయాలు ఏం బలపడతాయి? మీకు ఏం అర్థం అవుద్ది? అప్పుడు ఎవడో తెలివైనడు వచ్చి అడగొచ్చు, బాబు అయితే గంట వాక్యం చెప్పు, ఒక అరగంట ఎగురుతాం అనొచ్చు. నేనేమంటానంటే, అసలు అరగంట ఎగరడం వల్ల ప్రయోజనం ఏంటని అడుగుతాను. గంట వాక్యం చెప్తాం ఓకే, ఆ అరగంట ఎగరడం వల్ల ప్రయోజనం ఏంటి? అది ముందుగా ఈ సభ ఎవరిది? నాది నీదినా? మరి ఎవరిది? ఆయనది. ఆయనకు ఉపయోగపడే విధంగా ఉండాలా, మనకు ఉపయోగపడే విధంగా ఉండాలా? ఇక్కడ ప్రతి రూపాయి బోల్డ్ అంత ఖర్చు పెట్టారు దేవుని పిల్లలు, సంఘంలో ఉన్న సభ్యులు. మరి ఆ డబ్బుకు తగిన ప్రతిఫలం దీవెన రావాలంటే ఎవరికి అనుకూలంగా జరగాలి? ఇది ఆయనకు అనుకూలంగా జరగాలి తప్ప మనకు అనుకూలంగా జరగకూడదు. అది నేను క్లారిటీ ఇచ్చేసాను. ఇక ఆ తర్వాత నాకు బడి ఎడితే ఆడొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. నేను చెప్పాల్సింది చెప్పేశాను.